ఏం జరుగుతోంది? అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో? సెక్యూరిటీ దగ్గర నుంచి స్టాఫ్ దాకా అందరూ కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. సెక్యూరిటీ నన్నే ఎవరని అడిగాడు. బలరాం రూపంలో భూకంపం రాబోతుందని తెలియదు పిచ్చేదవకి. బలరాం 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 బలరాం. ఓకే బ్రో, కంగ్రాట్స్ అండ్ అడ్వాన్స్లీ హ్యాపీ ఎంగేజ్మెంట్. అలాగే పెళ్లి కూడా త్వరలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలరాం గారు, మీరేంటి ఇక్కడ? చాలా ఆశ్చర్యంగా ఉంది. క్రిష్ లేడని డ్యూటీ తీసుకున్నాను. వచ్చేసాడు కదా, అందుకే బ్యాలెన్స్ పడిపోయిన నా వర్క్లని ఫినిష్ చేద్దామని వెళ్తున్నాను. మీనాక్షి, ఏదేమైనా నువ్వు చాలా గ్రేట్ తెలుసా? అవును మీనాక్షి, రేపు పొద్దున నిశ్చితార్థం పెట్టుకొని కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చావంటే గ్రేట్ కదా. చెప్పు మీనాక్షి, క్రిష్ కోసం నువ్వు ఇప్పుడే ఇంత కష్టపడుతున్నావంటే రేపు పెళ్ళయ్యాక ఇంకే రేంజ్లో కష్టపడతావో కదా. ఇద్దరు కలిసి ఈ ఆఫీస్ని ఓ రేంజ్లోకి తీసుకెళ్లిపోతారు, డౌటే లేదు. అవునవును, కరెక్ట్ గా చెప్పారు. మా అక్క తలుచుకుంటే ఎంత కష్టమైనా సరే సాధించి తీరుతుంది. దానికి ఉదాహరణ మా ఊరు, మా జీవితాలు. మీనాక్షి, ఎవరి అమ్మాయి? అదే బలరాం గారు, చేనేత చీరల కాంట్రాక్ట్ మీద మేము అప్పుడు సిరిపురం వెళ్ళాం కదా. గుర్తొచ్చింది. అప్పుడు మన ఇంటి కూడా వచ్చింది కదా. ఏంటమ్మాయి, హైదరాబాద్ చూడడానికి వచ్చావా? లేదు బలరాం గారు, తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయడానికి వచ్చింది. ఎలాగో మన కంపెనీలో ట్రైనింగ్ కమ్ జాబ్ ఫెసిలిటీ ఉంది కదా, అందుకే ఇక్కడ జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. ఓ సూపర్, వెరీ గుడ్. సారీ మీనాక్షి, అక్కడ క్రిష్ నీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. నేను నిన్ను ఇక్కడ ఆపేసి మాట్లాడుతున్నాను. సారీ, వెళ్ళి. ఏం పర్లేదులేండి. బాయ్ బలరాం గారు. ఓకే బాయ్. రా. బాయ్ పెద్దబాబు గారు. బాయ్ బాయ్. బాయ్. వెళ్ళండి. మొగుడు పిల్లలిద్దరూ కలిసి ఆఫీస్ని సెటరేట్ చేసే పనిలో ఉండండి. ఈలోగా నేను మొత్తం సెటిల్ చేసి పారేస్తాను. ఛే, 1 వీక్లో నా ఆఫీస్ అట్మాస్ఫియర్ అంతా తారుమారైపోయింది. ఈ టైంలో మీనాక్షి ఉంటే బాగున్నా. ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చుండేది. ఏమండి? హే మీనాక్షి, నీకు 100 years ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే నువ్వు నా పక్కనుంటే బాగున్నావు అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చేసావు. నిన్ను మీ ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు మీనాక్షి అని మొన్న నేను అన్నప్పుడు ఒక మాట నాకు గుర్తుందా? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానండి? మీ ఆలోచనలో, మీ జ్ఞాపకాల్లో ప్రతి క్షణం మీ పక్కనే ఉంటాను అన్నావు. అనడం మాత్రమే కాదు మీనాక్షి, ఆ మాట నిజమని నిరూపించావు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? లవ్ యూ మీనాక్షి. హలో బావు గారు, ఇక్కడ చిన్న పిల్లలున్నారు, కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఓహో, నువ్వు కూడా వచ్చావా? అయ్యో, డిస్టర్బెన్స్ అయితే చెప్పండి బావు గారు, ఇప్పుడే వెళ్ళిపోతాను. బాబోయ్ మీనాక్షి, నువ్వు చెప్పింది నిజమే. నీకు వయసుకు మించిన ఎటకారం ఉంది. మామూలు గడుస్తానం కాదుగా. అంతేలేండి బావు గారు, కళ్ళు మూసుకుని మౌనంగా ఉంటేనేమో మంచోళ్ళు, నోరు తెరిచి ఉన్న విషయం చెప్తేనేమో గడిసోళ్ళు. ఏం చేస్తాం, ఈ లోకం తీరే అంత. గీత, సారీ అక్క. ఏమండి, గీతకి సిటీ వాతావరణం కొత్త కదా, అందుకే కాలేజ్లో సిటీ పిల్లలతో కలవలేనేమోనని భయపడుతోంది. మన ఆఫీస్లో జాయిన్ చేస్తే ఇక్కడే డిజైనింగ్ నేర్చుకుంటుంది కదా అని తీసుకొచ్చాను. అవునా? ఫ్యాంటాస్టిక్, వెరీ గుడ్ డెసిషన్. ఇదిగో గీత, కొంచెం ఎటకారం తగ్గించుకొని సిన్సియర్గా, సీరియస్గా నేర్చుకోవాలి, అర్థమైందా? అలాగే సార్, అలాగే. ఇదిగో ఈ ఎటకారమే వద్దనేది. అలాగే బావు గారు. కిరణ్. ఏంటి క్రిష్? తను గీత సిరిపురం విలేజ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని వచ్చింది. హాయ్. హలో. తను ఈ రోజు నుంచి మన ఆఫీస్లోనే ఉంటుంది. తను మీనాక్షికి చెల్లెలు లాంటిదే. అలాగే ఈ రోజు నుంచి తన రెస్పాన్సిబిలిటీ అంతా మనదే. సో దగ్గరుండి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే క్రిష్.
గీత, మా స్టాఫ్ అందరినీ పరిచయం చేస్తాను, పద. ఆల్ ది బెస్ట్ గీత. థ్యాంక్స్ అక్క. బావగారు, ఏది ఏమైనా మీరు మహాముదుర్లండి. నన్ను చాలా తెలివిగా పంపించేస్తున్నారుగా. సర్లేండి, ఇందాక మధ్యలో ఆగిపోయిన సీన్ని కంటిన్యూ చేసుకోండి. ఏ మీనాక్షి, కమ్. కూర్చో కూర్చో. మీనాక్షి, ఒకప్పుడు ఇదే ఆఫీస్లో ఇదే ప్లేస్లో నీ పక్క నేను మొండిగా పంతం కొద్దీ ఇంకో చైర్ వేసుకొని కూర్చున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నేను ఒక్కటే. మన ఇద్దరి మధ్య వ్యత్యాసం అనేది ఉండకూడదు. చెప్పాను కదా మీనాక్షి, నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను అని. ప్రతి క్షణం నీతోనే ఉండాలని, నీ పక్కనే ఉండాలని ఆశపడుతున్నాను. ఆఖరికి చితిలో కూడా. నీకు తెలిసిన స్ట్రాటజీలో నువ్వు డీల్ చేసావని చెప్తున్నావు. ఓకే, లివ్ ఇట్. నేను వచ్చేసాను కదా, ఇంకా నో ప్రాబ్లం. నా స్ట్రాటజీలో నేను సెటరైట్ చేసుకుంటాను. ఆఫీసులో ఆల్రెడీ ఎర్త్ పెట్టా. అది ఏ క్షణమైన వాడి చేతిలోంచి నా గుప్పెట్లోకి వచ్చేస్తుంది. కానీ మీనాక్షిని నా గుప్పెట్లోకి తెచ్చుకోవడం ఎలా? ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టి దాన్ని నా ఒళ్ళో వాలిపోయేలా చేసుకోవడం ఎలా? ఎలా? బలరాం, బలరాం, బలరాం. వాటే టైమింగ్. ఏం టైంలో, ఏం టైమింగ్లో వచ్చావు? ఏంటి పెద్దమ్మా? నీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చానురా. చెప్పు పెద్దమ్మా. రేపు కన్నయ్యకి మీనాక్షికి నిశ్చితార్థం, తెలుసు కదా? భలేదానివి పెద్దమ్మా. ఇంత హ్యాపీ న్యూస్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? దాన్ని చెడగొట్టాలనే కదా ఈ రేంజ్లో బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తుంది. ఎలా చెయ్యాలి, ఎంత గ్రాండ్గా చెయ్యాలని తెగ ఆలోచిస్తున్నాను పెద్దమ్మా. ఆనందంతో అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు తెలుసా? కానీ నేను మాత్రం అంత ఆనందంగా లేనురా. ఏదో తెలియని దిగులు, బాధ నన్ను వెంటాడుతున్నాయిరా. పెద్దమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. క్రిష్ పెళ్ళంటే అందరికంటే ఎక్కువ ఆనందపడేది నువ్వే. అందరికంటే ముందు దగ్గరుండి జరిపించేది నువ్వే. అలాంటిది నువ్వు ఇలా ఆనందంగా లేను, దిగులు, బాధ వెంటాడుతున్నాయి అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను ఆనందంగా లేను అని అంటుంది నీ గురించేరా. పెద్దమ్మా, అవునరా. క్రిష్కి మీనాక్షికి నిశ్చితార్థం జరగబోతుందని ఒకవైపు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే మొన్న త్రిపుర నీ గురించి మాట్లాడిన మాటలు గుర్తొచ్చినప్పుడల్లా ఎవరికి చెప్పుకోలేనంత బాధగా కూడా ఉంది. ఏ విషయం గురించి పెద్దమ్మా నువ్వు మాట్లాడేది? పెద్దోడికి పెళ్లి చేయకుండా చిన్నోడికి పెళ్లి చేయడం మంచిది కాదు అని ఆ త్రిపుర అన్నప్పుడు ఆ క్షణంలో తన మీద కోప్పడినా ఆ మాటలు నిజమేరా, ఒప్పుకోవాల్సిందే. అందుకేరా నీ పెళ్లి గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, వెతుకుతున్న ఆయుధం చేతికి అందినట్టు. అబ్బ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 .
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అవకాశం ఏం వెతుక్కుంటూ వచ్చిందిరా. ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పెద్దమ్మా. అయినా కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా పెళ్లి విషయం గురించి అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. బలరాం, అలా మాట్లాడుతున్నావేంట్రా? అంతే కదా పెద్దమ్మా. జరగని విషయాల గురించి, అసలు జరగవు అని తెలిసిన విషయాల గురించి మాట్లాడుకొని ఏం ప్రయోజనం చెప్పు? బలరాం, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో, ఎందుకింత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనురా. ఆ రాక్షసి గౌతమి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందన్న విషయం గురించే కదా? పెద్దమ్మా, నేను బాధపడుతుంది నా జీవితానికి పెళ్ళనే అదృష్టం లేదు, గౌతమి వెళ్ళిపోయిందన్న విషయం గురించి కాదు. అంతకంటే ముందే నా జీవితంలోంచి ఒక మంచి వ్యక్తి, నేను ఎంతో ఇష్టపడిన వ్యక్తి, తనే నా జీవితం అని ఊహించుకున్న వ్యక్తి నాకు దూరం అయిందన్న బాధతో, నా లైఫ్లో ఎంతో సిన్సియర్గా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయిందన్న బాధతో ఈ జీవితానికి ఎవరో ఒకరని రాజీ పడ్డమే తప్ప గౌతమి మీద నాకున్నది నిజమైన ప్రేమ కాదు పెద్దమ్మా. నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ తన మీదే. తనతో కలిసి బతకాలనుకున్నాను. తను దూరం అయ్యాక తను లేని ఈ లైఫ్ వేస్ట్ అనుకున్నాను. అదే నిర్ణయంతో పెళ్లి వద్దంటున్నాను. బలరాం, నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావటం లేదురా. నువ్వు ఇంతకు ముందు ఒక అమ్మాయిని ప్రేమించావా? తనతో పీటల మీద పెళ్లి ఆగిపోయిందా? ఏమిటా ఇదంతా? నిజమేనా? మరైతే ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీరంతా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు? మాట్లాడవేంట్రా? దాచాల్సిన అవసరం ఏంటి? అంతరహస్యం ఏముంది అందులో? చెప్పరా? సారీ పెద్దమ్మా, నువ్వు పెళ్లి ప్రస్తావన తెచ్చేటప్పటికీ తట్టుకోలేక ఒక్కసారిగా ఎమోషన్ అయ్యాను. రేపు ఇంట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. పద్ధతి అంతకన్నా కాదు. వదిలే పెద్దమ్మా, ఇక ఈ విషయం ఇందరితో వదిలే ప్లీజ్. బలరాం, ఆగరా. నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలరా. నేను తెలుసుకోవాలి. నీ ఆనందాన్నే కాదురా, నీ బాధను కూడా నేను పంచుకోవాలి. చెప్పరా, ఎవరా నువ్వు ప్రేమించిన అమ్మాయి? ఎందుకు పెళ్ళాగిపోయింది? చెప్పరా. పెద్దమ్మా ప్లీజ్, ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడెందుకు? వాటి గురించి మాట్లాడుకోవడం వల్ల తిరిగి వస్తాయా? లేదు కదా. మరి రానప్పుడు, తిరిగి జరగవని తెలిసినప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం, తెలుసుకోవడం ఎందుకు? ఎందుకు జరగదురా? ఎందుకు జరగదు? ఆ అమ్మాయి ఎవరైనా సరే తనకు పెళ్లి కాకపోతే తన తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపిస్తాను. చెప్పరా, ఎవరా అమ్మాయి? అది జరగని పని పెద్దమ్మా, వదిలేయ్. జరిపిస్తానని నేను చెప్తున్నాను కదరా. నువ్వే కాదు పెద్దమ్మా, అది ఎవరి వల్ల కాని పని. అదే ఎందుకు కాదురా? ఎందుకు జరగని పని అంటున్నావు? ఎందుకు ఎవరి వల్ల కాదు అంటున్నావు? అది కాదు పెద్దమ్మా. ఎంత కష్టమైనా సరే తనకి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. అలా జరగదు అని నువ్వెలా అనుకుంటున్నావు? ఎందుకంటే తను ఎవరో కాదు మీనాక్షే కాబట్టి. ఎవరో కాదు మీనాక్షే కాబట్టి. తను ఎవరో కాదు మీనాక్షే కాబట్టి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరగబోతుంది కాబట్టి. ఇది ఎవరి వల్ల కాని పని కాబట్టి. ఇప్పుడు చెప్పేద్దామా, మీనాక్షిని తీసుకొచ్చి నాతో పెళ్లి జరిపించగలవా? లేదు కదా, జరగని పని కదా. అందుకే మాట్లాడుకొని ప్రయోజనం లేదు అన్నాను. పైగా ఈ టైంలో నేను ఈ మాట చెప్తే మీ అందరికీ నా మీద కోపంతో పాటు అసహ్యం కూడా కలుగుతుంది. అందుకే చెప్పని పెద్దమ్మా అని బతిమాలాను. నువ్వు వినిపించుకుంటే కదా.
పెద్దమ్మా బలరాం, బలరాం, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు మీనాక్షిని ప్రేమించావా? తనతో నీ పెళ్లి పీటల మీద ఆగిపోయిందా? మరైతే కన్నయ్య మీనాక్షిలు ఒకరినొకరు ప్రేమించుకోవడం ఏంటి? త్వరలోనే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా, అసలేం జరిగిందో చెప్పు. పెద్దమ్మా, క్రిష్ మీనాక్షి మెడలో తాళి కట్టాడన్న విషయం మాత్రమే మీకు తెలుసు. కానీ అంతకుముందు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు. నీ మీనాక్షికి న్యాయం చేయాలంటే నీ కళల్ని తుంచెయ్యక తప్పడం లేదురా. మీరడిగితే ప్రాణాలు ఇస్తాను. తమ్ముడి తప్పుని దిద్దడానికి ఈ మాత్రం త్యాగం చేయలేనా? క్రిష్ మీనాక్షి మెళ్ళలో ఆల్రెడీ తాళి కట్టాడన్న విషయం ఆ క్షణమే బయటపడింది. కానీ నేను మాత్రం మీనాక్షిని అంతకంటే ముందే ఎంతో సిన్సియర్గా ప్రేమించాను పెద్దమ్మ. అయితే నాన్న మాత్రం ఇష్టంతో కట్టినా అయిష్టంతో కట్టినా అది పెళ్లి జరిగినట్టే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అని అందరి ముందు నిర్ణయం చేశారు. నాన్నంటే నాకు ఎంత ప్రేమో అంత గౌరవం. అందుకే నాన్న మాట కోసం, తమ్ముడి భవిష్యత్తు కోసం మీనాక్షిని దూరం చేసుకున్నాను. కానీ పెద్దమ్మ, ఏదో త్యాగం చెయ్యగలిగానే తప్ప మీనాక్షి మీదున్న నా ప్రేమని చంపుకోవడం మాత్రం నా వల్ల కావట్లేదు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయిందే. నేను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డ అమ్మాయి నాకు దక్కకుండా పోయిందే అన్న బాధ ఇప్పటికీ ఈ గుండెని పిండుతూనే ఉంది పెద్దమ్మ. ఒక మనిషి మీద ఒకసారి ప్రేమ పుడితే అది చచ్చేదాకా పోదు అని అంటారు. అది నిజమే అని అర్థమైంది పెద్దమ్మ. మీనాక్షి లేకుండా నేను బతకలేనని కూడా అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీనాక్షిని ఎలా మర్చిపోవాలో, తను లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదు పెద్దమ్మ, అర్థం కావట్లేదు. బలరాం, నీలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమైందిరా. అన్నిటికీ మించి నువ్వు మీనాక్షిని ఎంతలా ప్రేమిస్తున్నావన్నది, తను లేకపోతే నువ్వు బ్రతకలేవన్నది కూడా నాకు అర్థమైందిరా. కానీ బతకాలరా. మీనాక్షి కోసం కాదు, నీ కోసం నువ్వు. అవును బలరాం, మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అంటారు. నువ్వు మీనాక్షిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు, తప్పులేదు. కానీ ఆ దేవుడు వాళ్ళిద్దరికీ రాసి పెట్టాడు. వాళ్ళిద్దరినీ కలిసి బతుకమని ఆశీర్వదించాడు. ఆ రోజు మీ నాన్న నిర్ణయాన్ని గౌరవించినట్టే ఈ రోజు ఆ దేవుడి నిర్ణయాన్ని కూడా నువ్వు గౌరవించాలిరా.
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అన్నది ఎంత కష్టంగా ఉంటుందో, వాళ్ళను దూరం చేసుకునే పరిస్థితి వస్తే ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసురా. ఆ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ తప్పదురా. ఈ ఇంటి కోసం, ఈ ఇంటి ఆనందం కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేసుకోక తప్పదు నాన్న. బలరాం, ఇందాక నువ్వు చెప్పింది కరెక్టేరా. రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఈ టైంలో ఈ విషయం గురించి మాట్లాడడం అనేది నిజంగానే పద్ధతి కాదు. నువ్వు గొప్ప త్యాగం చేస్తున్నావని నాకు తెలుసురా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పదురా. నీ మనసులో మీనాక్షి మీదున్న ప్రేమను పూర్తిగా చరిపేసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోరా. చావు తప్ప మరో మార్గం కనిపించట్లేదని నేను ఏడుస్తుంటే నీ బిడ్డ కన్నీళ్ళు నీకు కనిపించట్లేదా? నీ కొడుకు ఇంత బాధపడుతుంటే అంత తేలిగ్గా ఎలా చూడగలుగుతున్నావమ్మా? ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే.